దిస్ ఇస్ రమేష్, ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు మన మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న డ్రీమ్ వ్యూ కాలనీలో ఇంటర్నేషనల్ యోగా డే 2000 మెంబర్స్తో, స్టూడెంట్స్ తోటి, పేరెంట్స్ తోటి జగన్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాము. ఈరోజు మనకి స్పెషల్ గెస్టులుగా ఎంఎస్కే ప్రసాద్ గారు, అలాగే హోలిస్టిక్ హాస్పిటల్ చైర్పర్సన్ తుషారా మేడం గారు, లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రాజశేఖర రెడ్డి గారు, కేపీహెచ్ సర్కిల్ రాజశేఖర రెడ్డి గారు అండ్ మియాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారు వచ్చారు. ఇది మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే యోగా అంటే అందరికీ అభిప్రాయం ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఎక్సర్సైజ్ అనుకుంటారు. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ అండి. ఇది యోగా అంటే ఏంటంటే టోటల్గా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ అవుతుంది యోగా వల్ల. మెయిన్గా ఈ యోగా, జుంబా, ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్ సైన్స్ ల్యాబ్ వల్ల పాసిబుల్ అయిందండి. మెయిన్గా మాకు కావాల్సిన రిజల్ట్స్ ఏనండి. ఆ రిజల్ట్స్ అచీవ్ చేయడానికి, మైండ్ షార్ప్ చేయడానికి యోగా చాలా యూజ్ అయిందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై గురుదేవ్. ప్రపంచ యోగా దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఒక్క వారం పాటు హైదరాబాద్ మహానగరంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరోగ్య సాధనా సభలు, అందులో భాగంగా ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ అండ్ కాలేజెస్ వారు, స్కూల్స్ వారు ఈరోజు సుమారు 2000 మంది విద్యార్థులతో, కాలనీ ప్రముఖులతో యోగా ప్రముఖ కార్యక్రమాన్ని ప్రవేశం జరిగింది. అలానే ఈరోజు ప్రపంచానికి సనాతన భారతీయ ఋషులు అందించిన మహత్తరమైన సాధన యోగ సాధన. గర్భదశ నుంచి, బాల్యదశ నుంచి, యుక్త దశ నుంచి వృద్ధాప్యం వరకు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవటానికి ఉన్న ఉన్నతమైన, సాధారణంగా అందరూ చేయదగ్గ ఒక మార్గమే యోగ సాధన మార్గం. ఒకప్పుడు ఇది ఆరోగ్యానికి హెల్త్ అన్నాం. ఈరోజు ప్రపంచ దేశాలు వెల్త్, డబ్బు ఇచ్చి యోగా టీచర్లను తీసుకెళ్ళి ఆ దేశాలలో వాళ్ళ ప్రజలకు యోగాని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ఈరోజు ఇగ్నైట్ సంస్థలు ఆర్గనైజ్ చేసిన యోగా ఈవెంట్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. గురుగారైన జగన్ గారిని పిలవటం జరిగింది. అద్భుతంగా వారు మన కాలేజ్ పిల్లలందరికీ కూడా యోగాకున్న ప్రాముఖ్యత, అట్లానే దాని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా బ్యూటిఫుల్గా వివరించడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇగ్నైట్ అంటేనే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇగ్నైట్ అంటేనే ఇట్స్ అ హోలిస్టిక్ డెవలప్మెంట్. అది వారి ఉద్దేశం. మిత్రుడు రమేష్ గారు మరి ఇట్లాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేయం రెసిడెన్షియల్స్లో ఇట్లాంటివి జరుగుతాయి అనేది. బట్ బీయింగ్ హిమ్సెల్ఫ్ అ స్పోర్ట్స్మెన్, తను ఒక స్పోర్ట్స్మెన్ కాబట్టి స్పోర్ట్స్ అట్లానే యోగాని కంబైన్ చేసి ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎడ్యుకేషన్ జరుగుతుంది వాళ్ళ సంస్థ ద్వారా. అండ్ పర్సనల్గా నా ఉద్దేశం ఏంటంటే కనుక మన ప్రధానమంత్రి గారు ప్రపంచాన్ని కన్విన్స్ చేయడం జరిగింది దట్ 21st June, లాంగెస్ట్ డే ఇన్ ఎన్ ఇయర్, ఈజ్ గోయింగ్ టు బి అన్ ఇంటర్నేషనల్ యోగా డే అని. ఐ థింక్ ప్రపంచం అంతా కూడా ఇండియా వైపు ఎదురు చూస్తుందంటే కనుక జస్ట్ బికాజ్ మన నుంచి, అంటే మనందరికీ తెలుసు ఇండియా ఈజ్ అ వెరీ వెరీ రిచ్ కంట్రీ. అంటే 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల క్రితం వరల్డ్ అంతా కూడా ఇండియా వైపు చూసేది బికాజ్ ఆఫ్ అవర్ రిచ్నెస్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మెటీరియల్ రిచ్నెస్, దట్ ఈస్ సంథింగ్ బియాండ్ మెటీరియల్ రిచ్నెస్. ఏంటంటే కనుక మన ఆధ్యాత్మిక చింతన కానీ, లేకపోతే మనకున్న, అంటే కోహినూర్ డైమండ్ మన నుంచి బయటికి తీసుకెళ్ళగలిగారేమో కానీ కోహినూర్ కన్నా విలువైన యోగాని అయితే మనలో తీసుకెళ్ళలేకపోయారు. హలో, నేను డాక్టర్ తుషారా, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆప్థల్మాలజిస్ట్. నాకు ఈ ఆహ్వానము రమేష్ గారు, ఇగ్నైట్ సంస్థ అధినేత, he was so kind enough to invite me for this event. ఇది వరల్డ్ యోగా డే సందర్భంగా మనకు ఇంత పెద్ద అసెంబ్లీ అయ్యి పిల్లలందరూ చాలా మంచిగా హోలిస్టిక్గా ఒక స్కూల్లో చూడడం, ఒక కాలేజ్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా యోగా ఒక పనిలాగా కాకుండా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఒక హ్యాబిట్ ఫార్మేషన్ మనము చేస్తే ఈ చిన్నారులందరికీ ఇంత చిన్న వయసు నుంచి దట్ ఈస్ అన్ ఎనార్మస్ అచీవ్మెంట్ టు ద ఎంటైర్ నేషన్.